హాయ్! హలో గైస్! నేను మీ భగవాన్ బాబు. ఈరోజు మనం అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకొని, అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న తర్వాత, మరి ఇక్కడ నుంచి మనం తలుపులమ్మ తల్లి, అలాగే తలంపులమ్మ తల్లి అని ప్రసిద్ధిగాంచిన యొక్క అమ్మవారి టెంపుల్‌నయితే మనం దర్శించుకోవడానికి కారులో బయలుదేరి వెళ్ళబోతున్నాము. మరి ఈ అన్నవరం సత్యనారాయణ స్వామికి ఈ తలంపులమ్మ తల్లి టెంపులొచ్చి 25-30 కిలోమీటర్స్ లోపల ఉంటుందండి. మనం కారులో ప్రయాణించినట్టయితే ఒక 30 నిమిషాల్లో ఆ యొక్క గుడికి చేరుకోవచ్చు. మరి చుట్టూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి మైమరిపించేటి అందాలతోటి ఈ టైమ్ ల్యాప్స్‌లో మీకు ఈ చుట్టూ ఒక ఉన్నటువంటి ప్రకృతి అందాలని మీకు టైమ్ ల్యాప్స్‌లో అయితే నేను చూపించడం జరుగుతుంది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసేసి మరి నేను ఈ యొక్క టైమ్ ల్యాప్స్‌లో అయితే మరి మేము మీకు చూపించడం అయితే జరుగుతుంది. మరి ఈ యొక్క స్ తలుపులమ్మ తల్లి టెంపుల్‌కి వెళ్ళే దారిలోనే మనం 2 దారులున్నాయి. మధ్యవ షార్ట్‌కట్ రూట్ అయితే అది ఒక 20 నిమిషాల్లో అయితే మనం చేరుకోవచ్చు. అదే తుని నుంచి చేరుకున్నట్లయితే మనం ఒక 30 నిమిషాలయితే మనకి పడుతుందండి. ప్రెజెంట్ మనమైతే ఈ యొక్క తలంపులమ్మ టెంపుల్‌కి అయితే మనం బయలుదేరి వెళ్తున్నాం. మరి ఆ టెంపుల్‌కి చేరుకోగానే అక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ఆ టెంపుల్‌కి సంబంధించినవన్నీ కూడా మరి నేను మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ యొక్క వీడియోనైతే చూడండి. టెంపుల్‌కైతే మనం ప్రెజెంట్ బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకున్నట్లయితే మరిన్ని వీడియోలు నేను చేసి మీ ముందుకి తీసుకురావడానికి అవకాశం ఉంటది. అలాగే నన్ను ప్రోత్సహించిన వారవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ముందుగా అయితే ఈ వీడియో చూడండి. ఓకేనా? టెంపుల్ ఎంట్రన్స్ ఇక్కడికి రాగానే వీళ్ళు మనల్ని కారులో అయితే ఆపుతూ ఉంటారండి. వంటలు చేస్తామని చెప్పేసి ఆపడం అయితే జరుగుతూ ఉంటది.
అయితే మనకి వంటలు అవి చేసుకోవాల్సిన పని ఉంటే మనం వాళ్ళని మాట్లాడి తీసుకొని వెళ్ళొచ్చు. తర్వాత ఈ టెంపుల్‌కి వెళ్ళే మెయిన్ రూట్ అయితే ఇదండి. ఈ పక్కన ఉన్న చెట్ల పక్కన, అలాగే పాకల్లోని అయితే మరి మొక్కుబడులు ఉన్నవాళ్ళు మొక్కుబడులు తీర్చుకొని, వంటలు చేసుకొని సాయంత్రం వరకు మరి అక్కడ గడిపి, సాయంత్రం అయితే తిరిగి ఎవరి వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవడం అయితే జరుగుతది. మరి ఆలయానికెళ్ళే ఈ ప్రధానమైన రహదారి చూసుకోవచ్చు మీరు. షెడ్‌లోని పాకలు కనిపిస్తున్నాయి కదండీ! ఈ పక్కల ఉన్నటువంటి షెడ్‌లు, పాకల్లో అయితే ఎక్కువ వంటలు చేసుకొని తినేసి వెళ్ళడం అయితే జరుగుతది. మరి ఇక్కడి నుంచి స్ట్రెయిట్‌గా కనిపిస్తున్న దారైతే నడిచి వెళ్ళే దారండి. ఇక్కడి నుంచి ఇదైతే పైకి మన కార్లు గానీ, ఆటోలు గానీ, వెహికల్స్ ఏవైనా సరే పై వరకు టెంపుల్ వరకు కూడా మరి వెళ్ళడం అయితే జరుగుతది. ఇది టెంపుల్‌కి టెంపుల్ దాకా వెళ్ళే ప్రధాన రహదారి. డైరెక్ట్‌గా కొండపైకి వెళ్ళిపోద్దా? ప్రెజెంట్ అయితే టెంపుల్ వరకు అయితే మరి రావడం జరిగింది. రావట్లేదండి ఆయన అలా వదిలేసి న్యాచురల్ చాలా బాగుంది ఏంటి ఆటో ఇలా రాణిస్తారా? వెళ్ళిపోద్ది ఆటో కూడా పైకి వెళ్ళిపోద్ది. చేస్తారమ్మా.
తలుపులమ్మ లావ గుడిలోకి అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ రావడం జరిగింది. లావ దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం మరి తిరిగి ప్రయాణం వెళ్ళిపోదాము. అన్నవరం నుంచి తలుపులమ్మ లావ దర్శనానికి రావడం జరిగింది. గోపురం కడుతున్నారు. మరి ఈ యొక్క టెంపుల్కి అయితే 300 ఏళ్ల నాటి చరిత్ర అయితే ఉన్నదండి ఇక్కడ అమ్మవారికి. మరి ఈ యొక్క అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే మనం తలుచుకోగానే ఆ తలంపులు కోరిన కోరికలు అన్నీ కూడా సత్ఫలితాలని అందించి మన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి మరి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అందుకనే తలుచుకోగానే మన కోరికలు నెరవేరు తల్లి కాబట్టి తలుపులమ్మ తల్లిగాను, అలాగే తలంపులమ్మ తల్లిగాను మరి ఈ అమ్మవారి యొక్క పేరునైతే అమ్మవారికి పిలవడం జరుగుతుంది. మరి ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రత్యేకత మరి ఏంటంటే జలపాతము ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియనిటువంటి జలపాతము పైనుంచి కొండ చివరి అంచు నుంచి మరి జలపాతం రావడం అయితే జరుగుతుంది. ఆ యొక్క జలపాతం పక్కనే మరి అమ్మవారిని మరి ప్రతిష్ఠించడం అయితే జరిగింది.
పట్టి తీసుకోండి సార్. పట్టికి ఇంటి గుమ్మానికి కానీ బండికి కానీ షాప్ వ్యాపారం వెళ్తాం మహాతల్లి పట్టికి. అమ్మవారి దిష్టి పట్టుకమ్మా. నాగోస్ కానీ పది దిష్టి కానీ ఏముండవు. రేపు ఆధార్ అమావాస్య ఉంది కదమ్మా కడతారు. చాలా 50 రూపాయలు. తల్లి రక్షణ తీసుకోవాలి సార్. అమ్మ రక్షణ పిల్లలు